నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఆల్మోస్ట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే లోకేష్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా మాట్లాడలేరు, తెలుగు సరిగ్గా రాదు, పప్పు, అసలు రకరకాల ఆరోపణలు. బట్ దాని దేనికి కూడా నోటితో సమాధానం చెప్పకుండా చేతులతో సమాధానం చెబుతున్నట్లుగా ప్రెసెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి కర్నూలులో ఆ యాత్ర అయితే ముగుస్తుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఏ పుట్టలో ఏ పాముందన్న సామెత లాగాన ఇంతకుముందు తీసుకున్నట్లయితే యువగళం పేరుతో నారా లోకేష్ గారి పాదయాత్ర ఏదైతే ఉందో ఇది ఎక్కువ కాలం సాగదు. మరో పక్కన స్టార్టింగ్ డేస్ నుంచి ఇది ప్రభుత్వ వర్గాలలో అన్నటువంటి మాట ఏంటంటే వాళ్ళ నాన్నకి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకుండా లేకపోతే ఆయన మెడలు ఉంచి ఒకవేళ నారా లోకేష్ కనుక ప్రజల్లోకి వెళ్ళి ఆయన మాట్లాడే విధానం గతంలో తీసుకున్నట్లుగా ఇప్పుడే ఉంటే కనుక ఖచ్చితంగా ఇది అవాసు పాలయ్యేటువంటి పాదయాత్ర అవుతుంది తప్పిస్తే సక్సెస్ఫుల్ పాదయాత్ర కాదు అంటూ వైసీపీ వాళ్ళు స్టార్టింగ్లో దీన్ని ట్రోల్ చేసినటువంటి వైరం మనం చూస్తూ వచ్చాం. కానీ ఆ తర్వాత కాలంలో ఎక్కడైతే కుప్పం నుంచి స్టార్ట్ చేసినటువంటి లోకేష్ పాదయాత్ర ఇవాళ 105వ రోజుకు చేరుకుంది. మొన్న ఈ మధ్య తీసుకున్నట్లయితే 1200 కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే తల్లి లోకేష్ గారి తల్లి, అదేవిధంగా భార్య బ్రాహ్మణి, వీళ్ళందరూ ఆయనతో పాటు కలిసి పాదయాత్రలో పాల్గొనడం మనం చూస్తూ వచ్చాం. తాజాగా 105వ రోజుకు వచ్చిన తర్వాత కర్నూలులో ఈ లోకేష్ పాదయాత్ర ముగిసింది. దాదాపుగా 4000 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ పాదయాత్ర సుమారుగా ఇప్పటితో 1200 మైల్ స్టోన్ దాటిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ రోజుల పాదయాత్ర తర్వాత ఏం జరిగింది అంటే ఎక్కడ మాట్లాడలేడు, లేకపోతే మాట్లాడడం చేత కాదు, తడబడుతూ ఉంటాడు, లేకపోతే ప్రజల సమస్యలు రావు, లేకపోతే తెలుగు సరిగ్గా రాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో ఎక్కడా కూడాను పొంతనలేదు అన్నటువంటి నారా లోకేష్ పాదయాత్ర అనూహ్యంగా చాలా మెచ్యూర్డ్గా గతంలో తీసుకున్నట్లయితే చాలా మెచ్యూర్డ్గా లోకేష్ యొక్క పాదయాత్ర నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కుల సంఘాలతో కావచ్చు, లేకపోతే ఇటు పార్టీ వాళ్ళతో కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, రైతులతో కావచ్చు, ముస్లిం మైనారిటీ వర్గాలు కావచ్చు, అంటే ఏ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య ఎక్కడ ఉన్నది, ఆ సమస్యకు తగ్గట్టుగా ఎవరెవరితో మాట్లాడాలి, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడటం ఒక జాతీయ నాయకుడిగా కాకుండా, ఒక పార్టీకి జాతీయ నాయకుడిగా కాకుండా వాళ్ళలో ఆ ఊళ్ళలో ఉన్నటువంటి ఒక మనిషిగా వాళ్ళందరితో పాటు కూర్చొని సాధారణంగా ఏమవుతుందంటే మనకి పబ్లిక్ స్టంట్ ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా ఒక పబ్లిక్లోకి వెళ్ళంగానే ఎవరన్నా ఏదైనా చెప్తూ ఉంటే మనం విని వదిలేస్తూ ఉంటాం. కానీ ఇది అట్లా విని వదిలేసినట్టుగా కాకుండా ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ తనే స్వయంగా ఒక పుస్తకం పెట్టుకొని వాళ్ళు చెప్పేటువంటి ప్రతి ఒక్క సమస్యని ఏ సమస్య చెప్తున్నారో ఈ వైబుల్లా కాదని చెప్పేసి ఆన్ ద స్పాట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వల్ల వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం మారి ఒకవేళ టీడీపీ వస్తే పడుతున్నటువంటి ఇబ్బందులకి వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారు, లేకపోతే వీళ్ళకి సహాయ సహకారాలు వీళ్ళ వంతుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళ వంతుగా వీళ్ళు ఏమి చేయగలరో ముందుగా ఊహించి లేకపోతే తన ఒక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి నారా లోకేష్ వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉదాహరణకి మొన్న ఒక పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు రకరకాల చాలామంది నాటి క్వశ్చన్స్ అడిగారు, కొంతమంది ఉపయోగపడే క్వశ్చన్స్ అడిగారు. ఒకవేళ మాకు వస్తే ఏం చేస్తారనే వాటికి ఇటు ముస్లింలకు సంబంధించి కావచ్చు, అటు క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, రంజాన్ తోఫా ఇటువంటివి చాలా ఆగిపోయినాయి, అదేవిధంగా ముస్లిమ్స్కి బ్యాంక్ లేదు, లేకపోతే ఇటువంటి చాలా విషయాలు, స్టూడెంట్స్ వస్తే మాకేం చేస్తారు, ఉద్యోగస్తులకి జాబ్ కార్డ్ ప్రకటిస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, మీరు వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ ఉద్యోగాలు టీచర్స్ కావచ్చు, కానిస్టేబుల్స్కి సంబంధించి కావచ్చు, పంచాయతీ రాజులో సంబంధించినటువంటి ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు జనాభా నిష్పత్తిలో ఎంత మేర పెరిగింది, వాటికి సంబంధించి ఇంకెంతటువంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ విత్ డేటాతో ఆయన మాట్లాడడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా కర్నూలులో అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్ట్ ఈ మధ్యకాలంలో తీసుకుని కొంచెం ఆరోగ్య సమస్యలతో స్కానింగ్ లాంటివి తీసుకెళ్ళి కొంచెం చేతికి భుజం నొప్పితో సంబంధించి ఇవన్నీ లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యను నోట్ చేసుకొని మాట్లాడటం అనేది ఒక చాలా మంచి మైలేజ్ వచ్చినటువంటి సంఘటనగా మనం లోకేష్ పాదయాత్రని ఈ కర్నూలు వరకు చూడొచ్చు. రైట్, ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. ఒక టైంలో ఇలా వృద్ధులుగా ఉన్న వాళ్ళనే సీనియర్స్నే రాజకీయాలలో
ఆరితేరిన వాళ్ళుగా చూస్తూ ఉండేవారు. రాజకీయాలకు ఇలాంటి వాళ్ళే కావాలి అనేవారు. ఇప్పుడు టర్మ్స్ మారిపోయాయి, రైట్? అంత యూత్ యూత్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా ఆయన ఇప్పుడు ఏం చేయలేడు దగ్గరికి వెళ్ళిపోయారు. బట్ లోకేష్ గారు ఎంతవరకు పరిపాలిస్తారు, రాష్ట్రానికి క్యాపబుల్లా కాదా అనుకునే టైంలో ఆయన చర్యల ద్వారా ఖచ్చితంగా అవకాశం ఇవ్వగలిగితే, అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటారు. జగన్ కన్నా కూడా లోకేష్ పరిపాలన చాలా బాగుంటుంది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా కొంతమంది. ఏం చెప్తారు? రైట్. ఇందులో తీసుకున్నట్లయితే మనకి ఏదైతే వారసత్వం ఏదైతే ఉందో, రాజకీయ వారసత్వంలో తండ్రి యొక్క పొలిటికల్ చాతుర్యం ఏదైతే, రాజకీయ చతురత ఏదైతే ఉందో అది పుణికిపుచ్చుకున్నాడని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మరో పక్కన తీసుకున్నట్లయితే తెలివితేటలకి అంటే ఇంటెలిజెన్స్కి ఖచ్చితంగా మనకి ఏజ్తో మనం ఎక్కడ ముడిపెట్టలేము. మనం రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక చోట కూర్చోనో లేకపోతే రకరకాల ప్రదేశాలలో తిరుగుతున్నప్పటికీ కూడాను మన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో వాళ్ళేమీ వెళ్ళి క్షేత్రస్థాయిలో పనిచేయక్కర్లేదు. వాళ్ళకి వచ్చేటువంటి ఒక ఆలోచన శక్తి చాలు. వాళ్ళు చేసేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆ కార్యవర్గం ఖచ్చితంగా ఉంటుంది. అటు పార్టీ తరఫు నుంచి కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ కావచ్చు, దానిని యథావిధిగా అమలు పరిచేటువంటి ఇది ఉంటే సరిపోతుంది. మరో పక్కన లోకేష్ గారు ఒకవేళ మళ్ళీ అదే స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఉంటారు. బట్ ఈ టర్మ్ వరకు చంద్రబాబు నాయుడు గారినే మనం ఖచ్చితంగా ఆ సీఎంలో మనం ఊహించుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపడతారు. ఇందులో ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తారక్ కనుక వస్తే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో, అది పలుమార్లు ఇప్పటికే తారక్ చాలా సందర్భాలు చెప్పున్నారు, నేను ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రాను అని. కానీ ఇప్పటికే రాజకీయాల్లో ఉంటూ రాజకీయం చేస్తూ ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా పాత అనుభవం కావచ్చు, ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంతమంది జనాలతో మమేకమైన తర్వాత వాళ్ళ ప్రజలను తెలుసుకున్నటువంటి, ఎందుకంటే పాదయాత్రలతోనే ప్రజల సమస్యలను తెలుసుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ప్రూవ్ చేసినటువంటి సంఘటన ఏంటంటే పాదయాత్ర ద్వారా ఇంటీరియర్కి బాగా ఇన్డెప్త్గా వెళ్తాం కాబట్టి ప్రజల్లోకి వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. సమస్యలు తెలిసిన తర్వాత మాట్లాడుకుంటాం కాబట్టి వీటిని రేపు పొద్దున బేరీజు వేసుకుంటూ ఇగో ఈ సమస్యకి ఈ పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి ఆ దిశగా ఖచ్చితంగా నారా లోకేష్ ఆ స్థాయిలో ఖచ్చితంగా తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకుంటారని ఖచ్చితంగా మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ బాలు. రైట్. థ్యాంక్ యూ స్వర్ణ.